సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్లమెంటు బరిలో తన పార్టీ ఉండదు అంటూ రజనీకాంత్ ప్రకటించిన మరుసటి రోజే కమల్ హాసన్ తాజా రాజకీయాలపై మాటల తూటాలు పేల్చారు. డీఎంకేను ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ను గురిపెట్టిన మక్కల్ నీతిమయ్యం నేత పరోక్షంగా తీవ్రంగానే విరుచుకుపడ్డారు. గ్రామ సభలను ఉద్దేశించి సిగ్గు లేదా అంటూ మండిపడ్డారు. చొక్కాలు చింపుకొని నిలబడను అంటూ అసెంబ్లీలో సాగిన పరిణామాలను గుర్తు చేస్తూ స్టాలిన్ కు చురకలంటించారు. పరోక్షంగా రజనీని కూడా టార్గెట్ చేసే రీతిలో కమల్ వ్యాఖ్యలు ఉండటం రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇటీవల డీఎంకేను టార్గెట్ చేసి కమల్ హాసన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే క్రమంలో తాజాగా డైరెక్ట్ అటాక్ అన్నట్టుగా తీవ్రంగానే విరుచుకుపడే పనిలో పడ్డారు. డీఎంకే నిర్వహిస్తున్న గ్రామ సభలను ఉద్దేశించి సిగ్గులేదా, తననే కాపీ కొడతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అడయార్లోని ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి హాజరైన మక్కల్ నీతిమయ్యం అధినేత పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 4 సినిమాలు చేయాల్సిన చోట ఓ సినిమా చేస్తున్నానని, అది కూడా నిధుల కోసమే అంటూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లోకొచ్చి తన భాగస్వామ్యం ఏంటో చెప్పానని, ఇక మీ భాగస్వామ్యం అందించండి అంటూ ప్రజలకు కమల్ పిలుపునిచ్చారు. అసెంబ్లీకి తాను వెళ్తే చొక్కా చించుకొని నిలబడనని, మరో చొక్కాను అక్కడే మార్చుకునేవాడినని స్టాలిన్ ను ఉద్దేశించి కమల్ కామెంట్స్ చేశారు. గతంలో అసెంబ్లీ వేదికగా స్టాలిన్ చొక్కా చెరగటం, వివాదం రేగటాన్ని ఈ సందర్భంగా కమల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఎవరున్నా తమిళనాడుకు జరిగేది ఏమీ లేదని, అందుకే ఢిల్లీలో తాను ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు కమల్. మీసం మెలేయటం, తొడలు కొట్టడం గౌరవం కాదని విరుచుకుపడ్డారు. ఇక పార్టీ ప్రకటించి రాజకీయ కార్యక్రమాల్లోకి రాను అని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉంది అంటూ పరోక్షంగా రజనీని టార్గెట్ చేస్తూ లోకనాయకుడు కామెంట్స్ చేయటం రాజకీయంగా కాకరేపుతోంది. రాజకీయాలు మన జీవితంలో ఓ భాగం మాత్రమే అన్న కమల్ హాసన్ చాలా ఆలస్యంగా పాలిటిక్స్ లోకి రావడంపై ఆవేదన చెందుతున్నారన్నారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. విద్యార్థులకు రాజకీయాల్లో ప్రవేశం ఉండాలని, ప్రతి ఒక్కరూ రాజకీయ రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో సమయాన్ని వృధా చేయటం కన్నా పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని యువతకు సూచించారు. తమిళం అన్నది చిరునామా అని, అర్హత కాదని అన్నారు. ఏం చేశామన్నది అర్హతగా అభివర్ణించారు. లోకనాయకుడి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపైన గురిపెట్టినట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి నుంచే ప్రతిపక్షాలను కవ్విస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ పై కమల్ హాసన్ వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్టాలిన్ మాత్రం ఇంకా రియాక్ట్ కాలేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్లమెంటు బరిలో తన పార్టీ ఉండదు అంటూ రజనీకాంత్ ప్రకటించిన మరుసటి రోజే కమల్ హాసన్ తాజా రాజకీయాలపై మాటల తూటాలు పేల్చారు. డీఎంకేను ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ను గురిపెట్టిన మక్కల్ నీతిమయ్యం నేత పరోక్షంగా తీవ్రంగానే విరుచుకుపడ్డారు. గ్రామ సభలను ఉద్దేశించి సిగ్గులేదా అంటూ మండిపడ్డారు. చొక్కాలు చింపుకొని నిలబడను అంటూ అసెంబ్లీలో సాగిన పరిణామాల్ని గుర్తు చేస్తూ స్టాలిన్ కు చురకలంటించారు. పరోక్షంగా రజనీని కూడా టార్గెట్ చేసే రీతిలో కమల్ వ్యాఖ్యలు ఉండటం రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇక డీఎంకేను టార్గెట్ చేసి కమల్ హాసన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే క్రమంలో తాజాగా డైరెక్ట్ అటాక్ అన్నట్టుగా తీవ్రంగానే విరుచుకుపడే పనిలో పడ్డారు కమల్. డీఎంకే నిర్వహిస్తున్న గ్రామ సభలను ఉద్దేశించి సిగ్గులేదా, తననే కాపీ కొడతారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అడయార్లోని ఓ ప్రైవేట్ పాఠశాల కార్యక్రమానికి హాజరైన మక్కల్ నీతిమయ్యం అధినేత పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 4 సినిమాలు చేయాల్సిన చోట ఓ సినిమా చేస్తున్నానని, అది కూడా నిధుల కోసమే అంటూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
రాజకీయాల్లోకొచ్చి తన భాగస్వామ్యం ఏంటో చెప్పానని, ఇక మీ భాగస్వామ్యం అందించండి అంటూ ప్రజలకు కమల్ పిలుపునిచ్చారు. అసెంబ్లీకి తాను వెళ్తే చొక్కా చించుకొని నిలబడనని, మరో చొక్కాను అక్కడే మార్చుకునేవాడనని స్టాలిన్ను ఉద్దేశించి కమల్ కామెంట్స్ చేశారు. గతంలో అసెంబ్లీ వేదికగా స్టాలిన్ చొక్కా చిరగటం వివాదం రేగటాన్ని ఈ సందర్భంగా కమల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఎవరున్నా తమిళనాడుకు జరిగేదేమీ లేదని, అందుకే ఢిల్లీలో తాను ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు కమల్. మీసం మెలేయటం, తొడలు కొట్టడం గౌరవం కాదని విరుచుకుపడ్డారు. ఇక పార్టీ ప్రకటించి రాజకీయ కార్యక్రమాల్లోకి రాను అని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉంది అంటూ పరోక్షంగా రజనీని టార్గెట్ చేస్తూ లోకనాయకుడు కామెంట్స్ చేయటం రాజకీయంగా కాకరేపుతోంది. రాజకీయాలు మన జీవితంలో ఓ భాగం మాత్రమే అన్న కమల్ హాసన్ చాలా ఆలస్యంగా పాలిటిక్స్ లోకి రావడంపై ఆవేదన చెందుతున్నానన్నారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. విద్యార్థులకు రాజకీయాల్లో ప్రవేశం ఉండాలని, ప్రతి ఒక్కరూ రాజకీయ రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో సమయాన్ని వృధా చేయటం కన్నా పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని యువతకు సూచించారు. తమిళం అన్నది చిరునామా కాదని, అర్హత కాదని వ్యాఖ్యానించారు. ఏం చేశామన్నది అర్హతగా ఉంటుందని అభివర్ణించారు. లోకనాయకుడి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపైన గురిపెట్టినట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి నుంచే ప్రతిపక్షాలను కవ్విస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ పైన కమల్ హాసన్ వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్టాలిన్ మాత్రం ఇంకా రియాక్ట్ కాలేదు.